యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా భువనగిరి కలెక్టరేట్లో టీఎన్జీఓ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు. అనంతరం ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలన ఏర్పాటై సంవత్సర కాలం పూర్తి కావస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తూ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా టీఎన్జీఓ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. అంతేకాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ మరియు ఎల్ఓసీ 4 కోట్లు చెల్లిస్తే తమ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలోనే 8 కోట్ల రూపాయలకు పైగా చెక్కులని లబ్దిదారులకు అందజేసినట్టుగా తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నాయని అన్నారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా నర్సింగ్ కళాశాలలో ప్రారంభించనున్నారు. అందులో భాగంగా జిల్లాకి సంబంధించి ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్, పారామెడికల్ కళాశాల, ట్రాన్స్జెండర్ క్లినిక్లను వారు ప్రారంభిస్తున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు పలువురు పాల్గొన్నారు. నమస్కారం. చాలా సంతోషం. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ఏదైతే డిసెంబర్ 1 నుంచి 9 వరకు మరి రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఒక సంవత్సరం పాటు అనేక కార్యక్రమాలు చేపట్టి మరి ఈరోజు ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నాం. రైతు రుణమాఫీ కానీ, మరి అట్లనే వడ్లు కొనుగోలు సకాలంలో చేయడం అయితేంది, సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమం అయితేంది, ఇంద్రం మిల్లు తొందరగా మొదలుపెట్టే కార్యక్రమం అయితేంది. సో ఇట్లాంటి అనేక కార్యక్రమాలు. అట్లనే ఈరోజు హెల్త్ డేగా అబ్జర్వ్ చేస్తున్నారు. కలెక్టర్ ఆఫీస్లో మరి ఎంప్లాయీస్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఎంప్లాయీస్గా వాళ్ళు సేవ కూడా చేస్తూ ఉన్నారు. బట్ మోర్ ఓవర్ హెల్త్ వైజ్గా కూడా ఈరోజు వాళ్ళు బ్లడ్ డొనేషన్ కూడా చేస్తున్నారంటే సో చాలా గొప్ప విషయం. ఈరోజు ఇప్పటికే దాదాపు 50-60 యూనిట్లు కూడా ఇచ్చారు. సరే, ఇంకా చాలామంది ఎంప్లాయీస్ అందరూ కూడా ఇస్తారు. కలెక్టర్ ఆఫీస్ ఎంప్లాయీస్ అంతా కూడా ఇస్తున్నారు. సో గొప్ప విషయం. మరి ఈరోజు అయితే ఈ బ్లడ్ డొనేషన్ సందర్భంగా ఇంకోటి కూడా ఏం చెప్పాలంటే, ఈరోజు హెల్త్ డేగా ఈ కార్యక్రమాలు జరుగుతుంది. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో బ్లడ్ డొనేషన్ జరుగుతుంది, ఎంప్లాయీస్ ఇస్తారు. ఇంకో ముఖ్య విషయం ఏం చెప్పాలంటే, ఈ విజయోత్సవాల ముఖ్యంగా గత 10 ఏళ్ళలో, అంతకుముందు 5 ఏళ్ళలో తీసుకున్నారు. అంతకుముందు 5 ఏళ్ళల్లో 400 చిల్లర కోట్లు, 480 కోట్లు ఏమో ఇది సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీలు కానీ ఇచ్చారు. నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే దాదాపు రెట్టింపు 810 కోట్ల రూపాయలు ఇచ్చినామంటే ఏ విధంగా తేడా క్లియర్గా తెలుస్తుంది. అంటే మా ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు డబల్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు, ఎల్ఓసి కూడా డబల్ ఇచ్చే కార్యక్రమం చేసిండ్రంటే ఇది ఎవరో అడిగి ఏదో మేనిఫెస్టోలు పెట్టి మేము గంతిస్తామని కూడా చెప్పలే. ఇది కాంగ్రెస్ ప్రజాపాలన, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి అని ఈరోజు చెప్తా ఉన్నాం. ఈరోజు విత్ డేటా చెప్తున్నాం. అంతకుముందు సంవత్సరానికి వాళ్ళు ఎంత ఇచ్చేదో అంతకంటే డబల్ ఒక సంవత్సరంలో, అంతకుముందు కంటే ఈసారి దాదాపు డబల్. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎగ్జామ్ డబల్ బడ్జెట్ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్కు అత్యధిక జనాభాకు ఇచ్చే కార్యక్రమం కూడా, పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే కార్యక్రమం జరిగింది, ఎల్ఓసి కూడా ఇచ్చే కార్యక్రమం జరిగింది. సో ఇట్లా అన్ని విభాగాలలో కూడా అంత మంచిగా జరిగే కార్యక్రమం చేస్తుంది. అయినప్పటికీ ప్రతిపక్షాలు ప్రతి దాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుంది. సోషల్ మీడియాలు పెట్టుకొని ప్రజలల్లో రోజు సోషల్ మీడియాలో రాంగ్ అంటే తప్పుడు ప్రచారాలు చేస్తూ అబద్ధ మాటలు చెప్తూ మరి ఈ ప్రభుత్వం అంటే ఈ సంవత్సరంలో మేము చేసిన గొప్ప కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు వదిలిపెట్టి ఏదో చెడు అవుతుంది, ఏదో అన్యాయం అవుతుంది అని అంటే ఒక ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేసే విధంగా, అంత ఒక అనిశ్చిత క్రియేట్ చేసే విధంగా టీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ల పాలన చేసి ఒక సంవత్సరం పాటు కూడా ప్రభుత్వానికి మరి కొంత ప్రజలకు మేలు చేసే క్రమంలో కొంత అండగా ఉందాం, లేకపోతే నిర్మాణాత్మకమైన విమర్శలు చేద్దామని లేదు. ప్రతిదీ చెడగొట్టే కార్యక్రమం, కాళ్ళల్లో కట్టబెట్టే కార్యక్రమం, బురద వెళ్ళే కార్యక్రమం చేస్తారు. టీఆర్ఎస్ అదే ఉంది, భారతీయ జనతా పార్టీ కూడా అదే కార్యక్రమం చేస్తాం. నిన్ననే ముఖ్యమంత్రి గారితో ప్రెస్ మీట్లో మేము కూడా కూర్చున్నాం. నిన్న సాయంత్రం 4 గంటలకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎక్కడ 2 లక్షల రూపాయల రుణమాఫీ కాలే. ఈరోజు
దాదాపు 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ 25 లక్షల రైతులకు చేసినామంటే ఇది చిన్న విషయం కాదని చెప్తున్నాను. పోయిన 5 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వము 11,000 కోట్లు చేస్తే 11,000 కోట్ల రుణమాఫీ 5 ఏళ్లలో చేసింది. 5 ఏళ్ల సమయం తీసుకొని రుణమాఫీ చేస్తే 8,500 కోట్లు మిత్తిల కిందకే పోయింది. అంటే దాదాపు 2,500 3,000 కోట్లే రుణమాఫీ చేసినారు. అంటే ఆలస్యంగా 4.5 ఏళ్ళు 5 ఏళ్ళు చేస్తే ఏమవుతుంది? మిత్తి కిందకే పోయింది. వీళ్ళు చేసిన 11,000 కోట్లల్లో 8,000 మిత్తి కిందకి పోతే 3,000 కోట్లే చేసినారు. ఆ 3,000 కోట్లు కూడా ఎక్కడ దిక్కేళ్ళు తీర్చిండ్రు? రింగ్ రోడ్ అమ్ముకుంటే 7,000 వచ్చింది. అంటే ఎంత పెద్ద మన రింగ్ రోడ్డు హైదరాబాద్ చుట్టూ ఉన్న రింగ్ రోడ్ను అమ్ముకొని 7,000 కోట్లు తీసుకొని అది కూడా అందులో కూడా మిగుల్చుకున్నారు. అట్లా చేసారు. ఆస్తులు అమ్ముకున్నారు, అప్పులు చేసారు. తెలంగాణ ప్రజల నెత్తల అప్పులు మోపి ఈరోజు ఒట్టి పనికి వాళ్ళ ముచ్చట మాట్లాడుతున్న తప్పు కాదు. సరే, ఏదేమైనప్పటికీ ఈరోజు చాలా సంతోషం. రైతు రుణమాఫీ అయింది. త్వరలో ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం కూడా జరుగుతుంది. ఓట్లు సకాలంలో జరుగుతుంది. రైతు పక్షపాత ప్రభుత్వంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఈరోజు ప్రజాపాలన హెల్త్ డేగా ఈరోజు కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అట్లనే ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు సాయంత్రము 3:30 గంటలకు నర్సింగ్ కాలేజ్ కూడా మరి నేను కలెక్టర్ గారు కూడా కాలేజ్ ఇనాగ్రేషన్లో విర్చువల్గా ముఖ్యమంత్రి గారు ఈరోజు దాదాపు 12 కాలేజీలు విర్చువల్గా వారు ముఖ్యమంత్రి గారు కాలేజెస్ ఇనాగ్రేట్ చేస్తున్నారు. నర్సింగ్ కాలేజ్ ఇక్కడ భువనగిరి పాత కలెక్టర్ ఆఫీస్లో కొత్త బిల్డింగ్లు వచ్చే వరకు అక్కడికి వెళ్ళి నర్సింగ్ కాలేజ్ కూడా నడుస్తుంది. అట్లే పారా మెడికల్ కాలేజెస్, పారా అంటే ఇంకా వివిధ అనుబంధ విభాగాలు, అట్లే ట్రాన్స్జెండర్ క్లినిక్ కూడా ఇక్కడ భువనగిరి ఏరియా హాస్పిటల్ కూడా ఓపెన్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఏరియా హాస్పిటల్ కూడా చూస్తే ఈరోజు గొప్పగా తీర్చిదిద్దబడుతుంది. ఎక్కడో ఉప్పలు గిప్పలు పోయే పని ఉండదు. అతి ముఖ్యమైన శస్త్రచికిత్సలు కానీ ఇమీడియట్ ట్రీట్మెంట్స్ ఏరియా హాస్పిటల్ ఆ మధ్య చూస్తేనే ఎంతో బాగుంది. దాదాపు ఇప్పుడు 40 మంది ఏమో మంచి డాక్టర్స్ వచ్చారు. 40 డాక్టర్స్ ఉన్నట్టున్నారు. అంటే సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్. సో మంచి ఏరియా హాస్పిటల్ కూడా తీర్చిదిద్దబడుతుంది. ఓ పక్క ఎయిమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడో పోయి అడవులే ఖర్చులు పెట్టుకొని అప్పుల పాలై మరి ఆరోగ్యం కూడా సరిగ్గా కాని పరిస్థితుల్లో ఇదివరకు ఉండే. ఇప్పుడు ఇక్కడనే ఏరియా హాస్పిటల్ కూడా ఈ కాంగ్రెస్ పాలనలో గొప్ప ఏరియా హాస్పిటల్గా కూడా తీర్చిదిద్దబడుతుంది. ట్రీట్మెంట్ కూడా ఇక్కడ జరుగుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ.